శృతి ఏంటి సీరియస్ ఏదో రాస్తాను? యాక్చువల్‌గా మన కస్టమర్స్ అందరికి మనం 6 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తా ఉంటాం కదా! ఓకే. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకైనా 6 ప్రొడక్ట్‌లు సజెస్ట్ చేస్తా ఉంటాం. ఓకే. సో, అవి సూపర్ మార్కెట్‌లో దొరికే ప్రైసెస్‌కి, ఓకే. నేచురల్ ఫార్మింగ్ మన గోసాజాలో ప్రైసెస్‌కి కంపారిజన్ చూస్తున్నాం. ఓకే. నాకు చూపిస్తావా అవి? రా ఒకసారి. రా. సో, ఇక్కడ మీరు రైస్ ప్యాకెట్ తీసుకుంటే కెమికల్లీ ఫార్మింగ్‌లో మంచి క్వాలిటీ రైస్ 1600 పడుతుంది 25 కేజీ. అదే మన గోసాజాలో వచ్చేసి 2600 రూపీస్ పడుతుంది. సో, అండ్ నెక్స్ట్ మీకు ఆయిల్ చూసుకుంటే పర్ మంత్ 4 లీటర్స్ అవుతుంది. ఒక్కొక్క లీటర్ వచ్చేసి 150 రూపీస్. ఇక్కడ గోసాజాలో ఈ 4 లీటర్స్ అయ్యే దగ్గర ఇక్కడ 3 లీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఇది నేచురల్లీ ఫార్మ్డ్ అండ్ కోల్డ్ ప్రెస్డ్. సో, 3 లీటర్స్ ఒక్కొక్క లీటర్ వచ్చేసి 530 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిర్చి పౌడర్. మామూలుగా మీరు పెద్ద బ్రాండ్ తీసుకుంటే అది 500 గ్రామ్స్ మిర్చి పౌడర్ వచ్చేసి 400 రూపీస్ పడుతుంది. మన దగ్గర కూడా సేమ్ ప్రైజే. ఇది నేచురల్లీ ఫార్మ్డ్. అండ్ టర్మరిక్ పౌడర్ వచ్చేసి పావు కేజీ 100 రూపీస్ పడుతుంది. మన దగ్గర 200 రూపీస్ పడుతుంది. అండ్ జాగరి షుగర్ అసలు వాడనేకూడదు. సో, నో టు షుగర్. సో, నెక్స్ట్ వచ్చేసి మన జాగరి 70 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ మనకు 140 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్ 1 కేజీ ఇది 20 రూపీస్. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర హిమాలయన్ పింక్ సాల్ట్ ఇది 100 రూపీస్. సో, మీకు టోటల్‌గా ఇప్పుడు కెమికల్లీ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ అన్ని పర్ మంత్ వచ్చేసి 2790 రూపీస్ అవుతుంది. అదే మన నేచురల్లీ ఫార్మ్డ్ గోసాజా ప్రొడక్ట్స్ వచ్చేసి 5030 రూపీస్ అవుతుంది. సో, టోటల్ డిఫరెన్స్ 2240 రూపీస్ అనమాట. అంటే మీరు నెలకి ఎక్స్ట్రాగా 2240 రూపీస్ కనుక ఖర్చు పెట్టుకుంటే మీరు 70% ఆఫ్ ది ఫుడ్ నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినచ్చు. కెమికల్లీ ఫ్రీ, అస్సలు కెమికల్స్ ఉండవు. రైస్ కానీ లేకపోతే ఆయిల్స్, మీరు గానిగ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్‌లో అసలు ఏది ఉండవు దాంట్లో. కానీ ఇది కోల్డ్ ప్రెస్డ్ నేచురల్ ఫార్మింగ్‌లో పండిన పప్పులతో చేసినటివి. సో, చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే పసుపు, కుర్కుమిన్ ఎక్కువ ఉంటది. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో, ఇలాగా మీకు ప్రతిదీ హెల్త్‌కి మంచిది. ఒకవేళ మేము ఇంత అఫోర్డ్ చేయలేము అనుకుంటే అట్‌లీస్ట్ రైస్, మిర్చి పౌడర్ అన్నా తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ పంటల్లో మిర్చికి స్ప్రే చేసినన్ని సార్లు ఇంకెక్కడ చేయరు. సో, కాన్షియస్‌గా చూసి చేసుకోండి. ఏది బెటర్ ఫుడ్, ఏది మన హెల్త్‌కి మంచిది అని చెప్పేసి. సో, అల్టిమేట్‌గా ఏ మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ అఫోర్డ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఖర్చు పెట్టేదానికంటే ఇంకొక 2300 రూపీస్ ఎక్స్ట్రా, 200 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది అంటారు. అవును. అంతేనా? అవును సత్య గారు. సూపర్. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ.